స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జగన్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఏపీలో కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక మెడికల్ కళాశాల అంటే ఒక వ్యవస్థ అని, కళాశాలతో పాటు 1000 పడకల ఆస్పత్రి కూడా ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు తేవడమే గొప్ప విషయమని ఆయన అన్నారు. ఆస్పత్రుల కొరతతో ఆక్సిజన్ అందుబాటులో లేక కళ్ల ముందే ఎంతో మందిని పోగొట్టుకున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు తేవడం గొప్ప విషయమన్నారు. మెడికల్ కళాశాలల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేయడం చంద్రబాబు అనాలోచిత చర్య అన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం కానివ్వకుండా 1 కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్కు మెమొరాండం ఇస్తామని పర్వతరెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆగే వరకు అన్ని విధాలా పోరాడతామన్నారు. నెల్లూరు వైసీపీ సిటీ కార్యాలయంలో 1 కోటి సంతకాల పోస్టర్ను ఆవిష్కరించి తొలి సంతకం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రజల తరపున పోరాడుతా ఉన్నప్పటికి కూడా ఏమాత్రం అధికార పార్టీ సిగ్గు శరం లేకుండా వాటన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి ముందుకెళ్తా ఉంది. సో దీన్ని వైఎస్ఆర్సీపీ ఏ రూపంగా కూడా అన్ని రకాలుగా కూడా దీని మీద ఫైట్ చేస్తా ఉన్నా కూడా ఇక్కడ కూడా వాళ్ళు ప్రజల పట్ల ఆలోచించడానికి కూడా ముందుకు రావట్లా. మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి దాకా కూడా కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఒక కాలేజీగా చూడలేం, అది ఒక వ్యవస్థ. సుమారుగా 500 నుంచి 1000 పడకల హాస్పిటల్ కూడా దాంతో పాటు ఉంటుంది. పేదవారందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ఒక హాస్పిటల్ గానీ, అక్కడ చదువుతున్నటువంటి మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఎప్పుడు కూడా ఫుల్ గా ఓపీ గానీ ఇన్ పేషెంట్స్ గానీ సఫిషియెంట్ గా ప్రభుత్వ వ్యవస్థలో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఉచితంగా ఆరోగ్యశ్రీలో క్లైమ్ అయ్యేటివి గానీ కానేటివి గానీ ఏ రకమైనటువంటి డబ్బులున్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఈ రోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ అయి ఉన్నందున ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ రోజు చక్కగా ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యం బాగా చేయించుకునే దానికి అవకాశం ఉంది. ఇలాంటి ఒక వ్యవస్థని మనం ఏర్పాటు చేయాలంటే సుమారుగా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ తీసుకురావడమే అంత ఈజీ పని కాదు. వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అన్ని క్లియరెన్సెస్ తీసుకొని వచ్చి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయడం అన్నదే ఒక పెద్ద యుద్ధం లాంటి. ఒక 5 సంవత్సరాల టెన్యూర్ లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీని మనం స్టార్ట్ చేయగలిగినా కూడా అది ఆ గవర్నమెంట్ కి ఒక మంచి అచీవ్మెంట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉన్న పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని తీసుకొచ్చినటువంటి ఘనత, కోవిడ్ ఉన్నా కూడా తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని కుదురుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత డెసిషన్ తీసుకున్నారు, ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారంటే, మన కళ్ళ ముందే 2 సంవత్సరాల కోవిడ్ వచ్చినప్పుడు కనీసం ప్రైవేట్ హాస్పిటల్స్ లో కోవిడ్ పేషెంట్స్ ని చేర్చుకోవడానికి కానీ, చేరినటువంటి పేషెంట్స్ కి ఆక్సిజన్ సౌకర్యాలు కానీ, వారికి సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ అందక కొన్ని వేల మంది కళ్ళ ముందే చనిపోతా ఉన్న సమయంలో ఆ క్షణంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం స్ట్రెంథెన్ చేయాలన్న ఆలోచనతో ఇంత పెద్ద సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అన్ని రకాలైనటువంటి క్లియరెన్సెస్ తీసుకోవడం కానీ, వాటిని స్టార్ట్ చేస్తూ కూడా దానికి ఒక టార్గెట్ పెట్టుకొని 2023కి 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీని స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకొని 6ని ఆయన ప్రారంభించడం కూడా జరిగింది. వాటిలో అడ్మిషన్స్ కూడా జరిగినాయి. అదేవిధంగా 2025కి ఇంకొక 5 కాలేజీలని, 2026కి ఇంకొక 7 కాలేజీలని, మొత్తం 17 కాలేజీలను కూడా షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ఆయన ప్రాసెస్ చేయడం కానీ, ఆ క్రమంలో దానికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసుకోవడం కానీ, ప్రారంభించడం కూడా అవన్నీ కూడా చాలా చక్కగా కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న దాని ప్రకారం 5 కాలేజీల ప్లేస్ లో 6 కాలేజీలను ఆయన కంప్లీట్ చేసి మనకు అందించడం కూడా జరిగింది. మిగతా అన్ని కూడా మిగిలిన 2 సంవత్సరాల్లో ఆ 5+7 కాలేజీలని కంప్లీట్ చేయడానికి ఆయన ఒక షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్న క్రమంలో గవర్నమెంట్ మారిన తర్వాత, వీళ్ళు వచ్చిన తర్వాత మా దగ్గర డబ్బులు లేవు, మేము వీటిలన్నింటినీ కూడా ఈ కంప్లీట్ చేయాలంటే మాకు ఒక 20 సంవత్సరాలు కావాలా, కాబట్టి మేము వీటన్నింటినీ కూడా అమ్మేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆ మిగిలినటువంటి కాలేజీలను అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. ఎంత ఆయన ఈ పర్మిషన్స్ తీసుకురావడంలో కానీ, స్టార్ట్ చేయడంలో కానీ ఎంత కష్టపడ్డారన్నది అందరికీ కూడా తెలుసు. ఇంత కష్టపడిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కాలేజీలను అన్నింటినీ అమ్మకానికి పెడితే ఆ బాధ ఆ కన్న తల్లి లాంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుస్తుంది. కానీ ఈయన ఎప్పుడు కూడా ఏది కూడా కష్టపడి తెచ్చినటువంటి దాఖలాలు ఉండవు. సీఎం పదవి నుంచి ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఒక దగ్గర
ఆయన అడ్డదారిలో వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి ఆ కష్టం ఆ బాధ తెలియకపోవచ్చు. ఈరోజు ఈ కాలేజెస్ అన్నింటినీ కూడా సుమారుగా ఈరోజు 10 కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో కనుక ప్రజలు కనుక ఉపేక్షిస్తే మిగిలిన కాలేజీలని ఆ 7 కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం కానీ అంతకుముందే ప్రారంభంలో జరుగుతూ ఉన్నటువంటి ఆ 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి ఏ కోశాన్ని కూడా ఆలోచించే పరిస్థితిలో అంతటితో కూడా ఆగడు. గవర్నమెంట్ వ్యవస్థనంతటిని కూడా ఆయన ప్రైవేట్ పరం చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితులు ఈరోజు మనకు కనపడుతున్నాయి. మాట్లాడితే పీపీపీ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పీపీపీ ఆ P4ల పద్ధతులు ప్రతి దాంట్లో కూడా ఈ పీపీపీ అనడం P4లు అనడం ప్రతి వ్యవస్థలో కూడా ప్రైవేట్ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పగిచ్చేసేయడం ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థని వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా చెప్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భం. ఇలాంటి ప్రభుత్వం చేతిలో కొంత ఉండాల. విద్యా వైద్యం అన్నటివి మన ప్రధానంగా గవర్నమెంట్ చేతిలో కొంత ఉండగలగాల. అవి పూర్తిగా కనుక ప్రైవేట్ పరం అయితే మాత్రం ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అన్ని రకాలైనటువంటి పోరాటాలు చేసిన మీదట ఈ రోజు మేము చేయాలనుకున్నది ఏంటంటే గవర్నర్ గారికి 1 కోటి మంది ద్వారా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి మంది ద్వారా ఆయనకు ఒక లెటర్లు రాయాలన్న ఆలోచనతో ఈ రోజు నిర్ణయం తీసుకొని అందరి దగ్గర కూడా నియోజకవర్గానికి సుమారుగా 1,00,000 మంది దగ్గర మేము సిగ్నేచర్స్ చేయించి వాటన్నిటిని కూడా గవర్నర్ గారికి పంపించడానికి ఈ రోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. వీలైనంత తొందరగా సుమారుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 1,00,000 సంతకాల సేకరణ పూర్తి చేసి మొత్తం మీద రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి ఆ మెమోరాండం ఇవ్వడం కూడా జరుగుతుంది. అప్పటికి కూడా వినకుండా కూటమి ప్రభుత్వం కనుక వీటన్నిటినీ ప్రైవేట్ పరం చేయడానికి కనుక ముందుకు వెళ్తే తప్పకుండా కోర్టును ఆశ్రయించడం కూడా జరుగుతుంది. దానికి కూడా లెక్క చేయకపోతే ఇంకొక 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీలను అన్నింటినీ కూడా మళ్ళా గవర్నమెంట్ పరం చేసుకోవడం కానీ తద్వారా ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి విద్య వైద్యం ఇవన్నిటిని కూడా అందేదానికి వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని మీ ద్వారా తెలియజేస్తూ ఈ రోజు ఈ 1 కోటి సంతకాల సేకరణని నెల్లూరు నియోజకవర్గంలో ప్రారంభించడం కానీ దీన్ని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లడంలో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇవ్వడం కానీ ప్రతి ఇంటిలో కూడా సంతకాలు తీసుకోవడం కానీ రేపటి నుంచి కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.